హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్‌లకి ట్రెజరీ ఒకటి రద్దండి. సంచలన ప్రకటన అయితే జారీ. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంచలన వార్త అండి. జీతాల బిల్లులపై తాజా అప్డేటు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక సమాచారం అయితే వెలువడింది. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నవంబర్ నెల జీతాల బిల్లుల సమర్పణలో సమస్యలు ఎదురవడంతో జీతాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని అయితే తెలుస్తోంది. జీతాల నిలిపివేత ప్రస్తుత పరిస్థితి. నవంబర్ జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నవంబర్ నెల జీతాల బిల్లు సమర్పించేందుకు వీలుగా లేకుండా పోయిందని ట్రెజరీ విభాగం అధికారికంగా ప్రకటించింది. పెన్షన్లకి కూడా ప్రభావం. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇది పెద్ద సంఖ్యలో పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిపై అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఉద్దేశం, కారణాలపై వివరణ, గుత్తేదారుల బిల్లుల నిలిపివేత. ఆర్థిక శాఖ ప్రకారంగా ప్రస్తుతం ఇక్కడ ప్లాన్డ్ హెడ్ కింద ఉన్నటువంటి గుత్తేదారుల బిల్లులను మాత్రమే నిలిపివేయడం జరిగిందని అయితే పేర్కొనడం జరిగిందండి. సీఎఫ్ఎంఎస్ సిస్టంలో లోపాలు. సీఎఫ్ఎంఎస్‌లోని కొన్ని లోపాల సమస్యలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ట్రెజరీ వ్యవస్థలోని సాంకేతిక లోపాలు సరిదిద్దే ప్రక్రియలో ఉన్నట్టుగా సమాచారం. ప్రభావం మరియు ప్రభావిత వర్గాలు. ఉద్యోగులండి మొదటగా నవంబర్ నెల జీతాలు అందుకోవడంలో ఆందోళన. రాబోయే నెలలోనైనా జీతాలు సమయానికి అందే అవకాశం ఉందా అనేది అనుమానం. పెన్షనర్లని పెన్షన్లు ఆగిపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి. రిజర్వ్ రిజర్వ్ ఫండ్ గరిష్టంగా వినియోగించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం చర్యలు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ట్రెజరీలో లోపాల సవరణ అండి. సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. జీతాలు మరియు పెన్షన్ చెల్లింపులు. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి జీతాలు మరియు పెన్షన్లు నిరంతరాయంగా అందించే అవకాశం ఉందనైతే సమాచారము. గత చెల్లింపుల పరిస్థితి. గతంలో ప్రభుత్వం జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల సమయానికి చేసినప్పటికీ ఈసారి ఉన్న సమస్యలు మరింత ఆలస్యం కలిగించే అవకాశం ఉందనైతే పేర్కొంటున్నారు. పెరిగిన ఆశలు ఒక మంచి అప్డేటు. ఈ సమస్యలతో విసుగు చెందుతున్న ఉద్యోగ మరియు పెన్షనర్లు ఇప్పటి నుంచి సమస్యలు సత్వర పరిష్కారం చెందే సూచనలైతే కనిపిస్తున్నాయి. సమయానికి చెల్లింపులు. సమస్యలు సరిచేసిన వెంటనే సక్రమంగా జీతాలు మరియు పెన్షన్లు అందించే విధంగా కల్పించబడుతుందని ఆశాజనకంగా ఉంది. పరిష్కారానికి సమయం. తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి రాబోయే నెల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం ఉండకూడదనైతే ప్రభుత్వం కృషి చేస్తోంది. నిర్ణయాత్మక దృక్పథం. ఇది ఒక మంచి వార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్థిక శాఖ విధానపరమైన మార్పులతో సమస్యలను తక్షణమే సరిచేసే ప్రయత్నంలో ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా ఈ పరిణామాలను సానుకూలంగా అయితే భావిస్తున్నారు. ఇక చర్యలు. సమస్యలపై తాజా సమాచారం తెలుసుకోవడము, సంబంధిత అధికారులతో సంప్రదించడం, మామూలుగా సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడం, పునరావృత సమస్యలు తలెత్తకుండా విధానపరమైన మార్పులకు సూచనలు చేయడం. సో, ఇది ఫ్రెండ్స్. ఈ తాజా పరిణామాల్లో ప్రభుత్వ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో, చూడాలి ఇక మీదటైనా జీతాల బిల్లు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.